सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। సాయిరా మాస్టర్ గారిని ఒక భక్తుడు అడుగుతున్నారు. మాస్టర్ గారు, గురువుని సంపూర్ణంగా శరణ పొందితే చాలంటారు సాయి. అలా ఒకసారి ఒకరిని గురువుగా నమ్మాక వారి పట్ల మన విశ్వాసం సడలితే ఏం చేయాలి అంటున్నారు. గురువుని సంపూర్ణంగా శరణ పొందితే చాలంటున్నారు సాయి. శాస్త్ర షట్కాలు ఏం అక్కర్లేదు, గురువుని సంపూర్ణంగా విశ్వసించు అన్నారు బాబా. మరి అలా ఒకసారి ఒకరిని గురువుగా నమ్మాక వారి పట్ల కనుక మనం విశ్వాసం సడలితే ఏం చేయాలి? అంటే మనం గురువుని నమ్ముకున్నాం, కానీ నమ్ముకున్న గురువు పట్ల కూడా విశ్వాసం సడలితే ఏం చేయాలి అని అడుగుతున్నారు. దానికి మాస్టర్ చెప్తున్నారు, నిజమైన విశ్వాసం రెండు రకాలు. మనం విశ్వాసం అని వాడుతున్నాం కదా, నిజమైన విశ్వాసం రెండు రకాలు. శ్రీ సాయిలాగా మనకు అనుక్షణము తమ సర్వజ్ఞత సర్వవ్యాపకతను నిరూపించే సద్గురువు పట్ల మన విశ్వాసం త్వరగా సడలదు. విశ్వాసం రెండు రకాలుగా ఉంటుంది అన్నారు మాస్టర్ గారు. బాబాలాగా ఎవరైతే మనకి అనుక్షణము తమ సర్వజ్ఞత సర్వవ్యాపకత్వాన్ని నిరూపించే సద్గురువు పట్ల మన విశ్వాసం త్వరగా సడలదు. అందుకే రమణ మహర్షి అటువంటి గురువును ఆశ్రయించిన భక్తుణ్ణి పులి నోట చిక్కిన వేటతో పోలుస్తారు. అంటే ఒకసారి గురువు దగ్గరికి వెళ్ళి ఆయన్ని విశ్వసించి ఆశ్రయించిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందట అంటే పులి నోటిలో చిక్కినటువంటి వేటతో పోలుస్తారు. అది వదలదు. అంతటి గురువు ప్రత్యక్షంగా దొరకడం కష్టం. అంటే అలాంటి సాయినాథుడు లాంటి పరిపూర్ణుడైనటువంటి గురువు దొరకటం, మనకి ప్రత్యక్షంగా దొరకడం కష్టం. వారి నిర్దిష్టమైన జీవిత విధానం సంశయాలకు తావివ్వదు. బాబా జీవితం కనుక మనం చూసుకుంటే ఆయన ఎక్కడా కూడా ఒక్క సంశయానికి కూడా తావివ్వదు. అలా ఉంటుంది వారి నిర్దిష్టమైన ఆచరణ. ప్రకటమైనప్పటి నుంచి మళ్ళీ వారు దేహం చాలించేంత వరకు కూడా జీవిత పంధాలో ఏ మార్పు లేకుండా అదే వైరాగ్యం, అదే వివేకం, అదే నిరాడంబరత, అలానే భగవంతుని బానిసగానే ఎన్ని వస్తూ ఉన్నా ఎన్ని పోతూ ఉన్నా కానీ వారిలో మాత్రం ఏ మార్పు లేకుండా అలానే ఉన్నారు. వారి జీవిత విధానం సంశయాలకు తావివ్వదు. అయినప్పటికీ అజ్ఞానంతో అడిగిందల్లా వారు నెరవేర్చలేదని భక్తులు వారికి దూరం అవడం చూస్తూ ఉంటాం. అంటే సాయి లాంటి మహనీయుడు ఎవరైతే తమ సర్వజ్ఞతని సర్వవ్యాపకతని నిరూపిస్తూ అనుక్షణము మనకి అనుభవాలు లేకపోతే ఇలాంటివి రక్షణ ఇస్తూ ఉంటారో ఆయన పట్ల అంత తేలిగ్గా విశ్వాసం సాధడం కష్టం అంటున్నారు. అయితే మనం ఏం చేస్తాం, మనం కోరిందల్లా ఆయన నెరవేర్చట్లేదని ఆయన నుంచి మనమే దూరం అవుతూ ఉంటాం. విశ్వాసం సడలటం అంటే ఏంటట, మేము కోరుకున్నాం, అసలు మేము దేవుడిని ఆశ్రయించింది ఎందుకు, మేము గురువుని పట్టుకుంది ఎందుకంటే మా కోరికలు తీర్చుకోవడానికి. మన కోరికలు మనం తీర్చుకునే స్థాయిలో మనం లేనప్పుడు, మన సామర్థ్యానికి శక్తికి మించినవైనప్పుడు మనం ఏం చేస్తాం, దైవాన్ని గురువుని ఆశ్రయించి బాబా కోరిక తీర్చు, ఈ కష్టం తీర్చు అంటాం. ఆయన కనుక మనకి తీరిస్తే వెంటనే ఆయనంతటి వాడు లేడంటాం. ఆయన కనుక ఒకటి రెండు తీర్చి మూడో తీర్చకపోయినా కానీ ముందు రెండు మనకి జరిగాయా ఆయన తీర్చాడని అనుమానంకి వస్తుంది మనకి. అంటే ఏంటి, మన ఉద్దేశం మనం అడిగిందల్లా మేము మిమ్మల్ని పూజిస్తున్నాం కదా, మేము మీకు అవి ఇవి చేసి పెడుతున్నాం కదా అని మాట్లాడతారు. కానీ ఆలోచిస్తే నిజంగా ఆయనకి చేసి పోని ఈ బాబాకి నివేదించాం కాబట్టి పంచేద్దాం అన్నంత మనసు ఉంటుందా మనకి? మళ్ళీ ఆ ప్రసాదంగా మనం తీసుకుంటున్నాం కాబట్టి బాబాకి ఇచ్చేస్తాం అంటారు. చూడండి, ఒక్కసారి నిజంగా ఆలోచించుకుంటే. అందుకని మనం అడిగిందల్లా ఆయన నెరవేర్చట్లేదని భక్తులు వారికి దూరం అవడం చూస్తూ ఉంటాం. అటువంటప్పుడు మనం వారి పట్ల విశ్వాసాన్ని వహించే బదులు ఆశను వహించామని అర్థం. ఏమోనండి, బాబాని పట్టుకున్నాం కానీ కోరిక తీరట్లేదు, అందుకని పెద్ద శ్రద్ధ లేకుండా పోయింది అని వదిలేస్తాం. ఎందుకని మనం అనుకున్నది కావట్లా. బాబా అంటే ఏంటి, గురువు అంటే ఏంటి, ఈయన ఇచ్చేది ఏంటి, ఈయన మన శ్రేయస్సు కోసం ఏం చేస్తారు అనే విషయం మనం
అవగాహన చేసుకోకుండా నేను కోరాను తీర్చలేదు అని చెప్పి ఆయన నుంచి మనమే దూరం అవుతాం. అంటే వారి పట్ల మనం విశ్వాసాన్ని వహించకుండా ఆశని వహించాం. బాబాని పట్టుకుంటే తేలిగ్గా తీరిపోతాయట. ఆయనకేమి నియమాలు లేవు, నిష్టలు లేవు అని మాట్లాడుతూ ఉంటారు. కానీ బాబా చెప్పిన నియమాలు ఎన్నో ఉన్నాయి. అన్ని జీవుల్లో ఆయన చూడటం ఒక నియమం, సత్యం మాట్లాడటం ఒక నియమం, సత్య మార్గాన్ని అనుసరించడం ఒక నియమం. వాటన్నింటిని పట్టించుకోకుండా బాహ్యంగా పాటించే నియమాలు అనుకొని ఆ నియమాలు ఉపవాసాలు అక్కర్లేదండి, బాబా సాంప్రదాయం తేలిక అని మనం ఇలా ఆలోచిస్తూ ఉంటాం. అంటే వారు చెప్పింది చేయకుండా మనకు అర్థమైంది ఏదో బాహ్యాచారాలకు సంబంధించినవి మాత్రమే మనం చేస్తూ ఉంటాం. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, మన కోరిక తీరితే ఆయన నమ్మటం, తీరకపోతే నమ్మకుండా దూరం పోవటం అంటే ఆయన విశ్వసించినట్లు కాదు, ఆయన పట్ల ఆశ వహించాం. బాబా గారిని పట్టుకున్నాం కాబట్టి ఆయన తీర్చేస్తాడు మన కోరిక అనే ఆశనే పట్టుకున్నాం. మన పూర్వజన్మలోని ధర్మాలతో సంబంధం లేకుండా మనం కోరిందల్లా ఆయన నెరవేర్చాలంటే ఆయన సర్వజీవుల పట్ల సమభావం లేని పక్షపాతి, అధర్మాత్ముడు కావాలి. అంటే మనకి ఏమి లభ్యమవుతాయి? బాబా అన్నారు అందరికీ అన్ని నేనే ఇచ్చేది అని. అయితే ఎట్లా ఇస్తారు? మార్కులు ఆన్సర్ రాసిన వాడికి ఒకే మార్కులు వేసి అక్కడ ఏమి రాయకుండా ఉన్నాడు ఒకే మార్కులు వేసామనుకోండి, అది ధర్మం ఎట్లా అవుతుంది? వాడు ఊరికే రోజు నమస్కారం చెప్పినంత మాత్రాన అంటే ఇక్కడ ఏమంటున్నారు మాస్టర్ గారు, మన గత జన్మల్లోని ధర్మాలతో ఇక అలా కనుక కాకపోతే ఏమవుతుందంటే ఇక ధర్మంగా జీవించాల్సిన అవసరం ఏముండదు అంటారు. ఏముందండి, ఏదో కష్టం వచ్చినప్పుడు ఆయన అడుగుతాం, ఆయనతో తొలగించేసుకుంటాం, కోరిక తీర్చుకుంటాం అన్నప్పుడు ఇక ఎవరు ధర్మంగా ఉండడం అనేది అవసరం లేదనిపిస్తుంది. అందుకని మనం ఆ విషయాలన్నింటినీ అవగాహనలో పెట్టుకోకుండా గత జన్మల్లో మనం ఏం చేసుకున్నామో, మనకి ఇప్పుడు ఏం ప్రాప్తో, ఏమి లేకపోయినా ఆయన మనకి ఇస్తూ ఉన్నారో అని గమనించకుండా మనకి ఏర్పడినటువంటి తప్పుడు అవగాహనతో, అహంకారంతో మన ఆలోచన ఇప్పుడు చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు పొందాలన్నట్టుగా ఉంటుంది. అందుకని మన పూర్వజన్మలోని ధర్మాలతో సంబంధం లేకుండా మనం కోరిందల్లా ఆయన నెరవేర్చాలంటే ఆయన సర్వజీవుల పట్ల సమభావం లేని పక్షపాతి, అధర్మాత్ముడు కావాలి. అడుగుతుంది మనం కాబట్టి మనకి చేయాలనుకుంటాం. అదే వేరే వాళ్ళని అడిగితే చూడండి ఆయనకి ఎంత పక్షపాతం ఆయన చేశారంటాం. అందుకని మనం కోరిందల్లా నెరవేర్చాలంటే ఆయన సర్వజీవుల పట్ల సమభావం లేని పక్షపాతి, అధర్మాత్ముడు కావాలి. సర్వజీవుల పట్ల సమమైన ప్రేమ కలిగి ఉండటమే ధర్మానికి జీవకర్ర. అన్ని రూపాల్లోనూ ఒకే చైతన్యం ఉందని, అన్ని జీవుల పట్ల ఒకే ప్రేమ కలిగి ఉండటం అంటే భేదమే లేకపోవటం, తారతమ్యాలే లేకపోవటం. సర్వజీవుల పట్ల సమమైన ప్రేమ కలిగి ఉండటమే ధర్మానికి జీవకర్ర. అందుకే మహర్షి గారికి దగ్గరికి వచ్చిన వాళ్ళు అనుకునేవాళ్ళట, మహర్షి గారిని అంటే ఎంత ఇష్టం, ఎంత ఇదిగా మాట్లాడతారు, ఎంత అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది, మహర్షి గారికి నా మీద ప్రత్యేకమైన ప్రేమ ఉందేమో అనుకునేవాళ్ళట. అంటే ఎవరికి వాళ్ళకి అలానే అనిపిస్తుంది. అయినా కానీ మహర్షి గారిని అడిగితే నాకు ఎవరి మీద అలాంటిది ఉండదు అన్నారు. ప్రత్యేకంగా ఎలాంటిది ఉండదు. అంటే ఏంటి, అన్ని రూపాల్లో సాయే ఉన్నారన్న ప్రేమే ఆయనకు ఉంటుంది. అందుకని ఆ ధర్మంగా ఉండాలి అంటే ఎప్పుడు సాధ్యమవుతుంది? లేకపోతే పక్షపాతంలో ఉంటుంది. అందుకని సమమైన ప్రేమ కలిగి ఉండటమే ధర్మానికి జీవకరణం. ధర్మమే వారి జ్ఞానానికి నిదర్శనం. వాడు ఎంత ధర్మాత్ములు అనేది వాళ్ళ జ్ఞానానికి నిదర్శనం. అన్ని రూపాల్లోనూ భగవంతుడి చైతన్యమే ఉంది. వీళ్ళని మనం డిస్క్రిమినేట్ చేయడానికి కానీ, లేకపోతే వీళ్ళ భేదాలు చూడటానికి కానీ లేదు అని తెలిసి జీవిస్తూ ఉన్నప్పుడే అది జ్ఞానం. ఆ జ్ఞానానికి నిదర్శనం ధర్మం అంటున్నారు. ధర్మ నిర్ణేత కొన్ని హద్దులకు కట్టుబడి జీవుల పట్ల దయ చూపడం న్యాయం. అదేంటంటే మనం వాళ్ళకి అట్లా చేశారు కదా, ఇప్పుడు ఇట్లా చేశారు కదా అంటే మనం మొన్న కూడా చెప్పుకున్నాం. అప్పుడున్న పరిస్థితుల్లో అది అవసరమైతే చిన్న మార్పు చేస్తారు. కానీ అది చేశారు కాబట్టి ప్రతిసారి అలానే చేయాలనుకోవటం కూడా. అందుకని ధర్మ నిర్ణేత కొన్ని హద్దులకు కట్టుబడి జీవుల పట్ల దయ చూపడం న్యాయం. నిజమైన భక్తి లేక విశ్వాసం సరైన అవగాహన మీద ఆధారపడుతుంది. మాకు చాలా భక్తి ఉందండి, మనకు చాలా భక్తి ఉందండి మనం అనుకుంటూ ఉంటాం. కానీ మనకి అవగాహన ఉందా? భగవంతుడు అంటే ఏంటి, ఆయన ఎట్లా పూజించాలి, ఆయన ఎందుకు పూజించాలి,
భగవంతుడు మనకి ఎలా లభ్యమవుతాడు, గురు రూపంలో వచ్చినప్పుడు మనం ఎలా సేవించాలి, గురు సాంప్రదాయం ఏంటి, మన జీవితంలో గురువు ఎందుకు అవసరం, మన బలహీనతను మనం ఎందుకు తొలగించుకోలేకపోతున్నాం, మనకెందుకని మన ఆలోచనల్ని మన మనసుని నిగ్రహించుకోలేకపోతున్నాం, ఇవన్నీ తెలిసినప్పుడు, గురువు మాత్రమే చేయగలిగింది మనం గుర్తించినప్పుడు, ఆయన అవతరించింది దేనికో తెలిసినప్పుడు, మనం అది పట్టుకోకపోతే మన జీవితం ఎట్లా వ్యర్థమైపోతుందో తెలిసినప్పుడు, ఆయన పట్ల ఆయన మాత్రమే నన్ను దీనిలో నుంచి బయట వేయగలిగిన వాడు అని తెలుస్తుంది. కోరిక తీర్చడం కాదు, దీనిలో నుంచి వేయగలిగిన వాడు ఆయన ఒక్కడే అని అప్పుడు శుద్ధి కలుగుతుంది, అవగాహన కలుగుతుంది. అందుకని ఆయన చిన్నదిస్తారా పెద్దదిస్తారా దానికోసం చూడండి, ఈ దుఃఖంలోంచి బయటపడగలిగిన వాడు, నన్ను ఈ జన్మ పరంపరలో నుంచి అజ్ఞానంలోంచి బయటపడగలిగిన వాడు ఎవరన్నా ఉన్నారంటే ఆ సద్గురువే. అందుకని ఆయన ఏం చేసినా కానీ నా మంచికే చేస్తారు అనేటువంటి విశ్వాసం ఉంటుంది. అందుకని మాస్టర్ అంటున్నారు, నిజమైన భక్తి లేక విశ్వాసం సరైన అవగాహన మీద ఆధారపడుతుంది. ఎవరండి ఏదో గుడికి వెళ్తాం, కొబ్బరికాయ కొడతాం, వచ్చేస్తాం, కానీ మనం దాన్నే భక్తి అనుకుంటూ ఉంటాం. అవగాహన లేదు. బాబా ఏంటి, ఆయన తత్వం ఏంటి, ఆయన మనం ఎలా అంటిపెట్టుకోవాలి, బాబా అనుగ్రహం పొందడానికి బాబా ఏమి సూచించారు, ఇవన్నీ తెలుసుకొని ఆయన అనుగ్రహాన్ని పొందే మార్గం చేస్తూ ఉంటే ఆయన్ని ఆశ్రయించినట్టు. పసిపిల్లలు తల్లిదండ్రులు తాము కోరినవి ఇస్తారని మాత్రమే ప్రేమిస్తారు. ఇది స్వార్థమే కానీ ప్రేమ కాదు. పిల్లలు ఎవరైనా కానీ తల్లిదండ్రులు వాళ్ళు కోరినవన్నీ ఇస్తారు కాబట్టి ప్రేమిస్తారట. మన 2 సార్లు 3 సార్లు ఏ జరిగినా కానీ మేము ఇవ్వమని చెప్పండి. అందుకని అది స్వార్థమే కానీ ప్రేమ కాదు. ఆలోచన పెరిగే కొద్దీ తల్లిదండ్రులు తమ శ్రేయస్సు కోసం శ్రమపాటాన్ని అర్థం చేసుకొని వారిచ్చే క్రమశిక్షణ తాత్కాలికంగా బాధగా ఉన్నా సంతోషంగా స్వీకరిస్తారు. ఇది ఊరిమే విశ్వాసాలతో కూడిన ప్రేమ. అంటే వాడికి అవగాహన వచ్చింది, దాన్ని అర్థం చేసుకున్నప్పుడు, అరే వాళ్ళకి లేకపోయినా నా కోసం కష్టపడుతూ ఉన్నారు, వాళ్ళు నా కోసం ఇంత చేస్తూ ఉన్నారని అవగాహన వచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళు పెట్టేది క్రమశిక్షణ, అది చేయద్దు, ఇది చేయొద్దు, నువ్వు ఇలా చేయాలా చేయని చెప్తున్నవన్నీ కష్టంగా ఉంటాయి. ఎందుకని వాళ్ళ స్వేచ్ఛను ఏదో మనం ఆపేస్తున్నట్టుగా. అవి తాత్కాలికంగా బాధగా ఉన్నా వాళ్ళు సంతోషంగా స్వీకరిస్తారు. అవగాహన లేకపోతే మనకి వాళ్ళే వ్యతిరేకం అవుతారు. ఇది ఓరిమి విశ్వాసాలతో కూడిన ప్రేమ. అలాంటి అవగాహన, ఓరిమితో కూడిన ప్రేమనే విశ్వాసము లేక భక్తి అంటారు. ఏంటి విశ్వాసం కానీ భక్తి అంటే, అట్లాంటి అవగాహన, ఓరిమితో కూడిన ప్రేమనే విశ్వాసము లేక భక్తి అంటారు. విశ్వాసం అనే పదానికి మనం ఏం చేస్తాం, అని నమ్మానండి అంటే ఏంటి, ఆయన గొప్పవాడని చెప్పారు, ఆయనకి ఏదో చేస్తే మనకు వచ్చేస్తుంది, మన కోరిక తీరిపోతుంది అని నమ్మడం అనుకుంటాం. కానీ మాస్టర్ గారు ఏమంటున్నారు, అవగాహన, ఓరిమి వీటితో కూడిన ప్రేమనే విశ్వాసం అని కానీ లేక భక్తి అని కానీ అంటారు. అలాంటి అవగాహన, ఓరిమితో కూడిన ప్రేమనే విశ్వాసము లేక భక్తి అంటారు. ఇప్పుడు మనం భక్తి అంటున్నాం అంటే మనకి అవగాహన ఉందా, ఓరిమి ఉందా, అటువంటి విశ్వాసం ఉందా అనేది మనకి మనం చెక్ చేసుకోవాలి. అదే వైద్యుడిచ్చే చేదు మంది యొక్క గుణం. పామరులమైన మనకు తెలియదు కనుక వైద్యుడు మన శ్రేయస్సు కొరకే మందిస్తాడని మనం విశ్వసించాలి. ఆయన ఏది ఇచ్చినా కానీ మన రోగం తగ్గించడానికి ఇచ్చాడనే నమ్మకంతో మనం స్వీకరిస్తాం. కానీ వాడు నన్ను ఇంకేదో చేయాలి, లోపల ఇంకేదో మార్చాలని ఇస్తున్నాడు అనుకుంటామా? అంత కష్టపడి అంత ఖర్చు పెట్టుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళే దేనికి, ఆయన విశ్వసించే వెళ్తాం. వాడెవరో తెలియకపోయినా కానీ అంతకుముందు చాలామంది తగ్గించాడంటండి అన్న మాటను నమ్మి వెళ్తాం. కనుక వైద్యుడు మన శ్రేయస్సు కొరకే మందిస్తాడని మనం విశ్వసించాలి. ఆయన ఇచ్చే మందు చేదుగా ఉన్నా తీయగా ఉన్నా మనకు అది మేలు చేస్తుందని గుర్తుంచుకొని కృతజ్ఞతతో తీసుకోవాలి. అలానే మన గత జన్మల కర్మల గురించి, మన ఆధ్యాత్మిక శ్రేయస్సు గురించి మనకి తెలియదు కనుక మనకేంటి, మేము చాలా ప్లాన్ చేసుకున్నాం, మనంతా ప్లాన్గా ఉంటాం, 50 ఏళ్ళకి చేసేసుకున్నాం, తర్వాత రిటైర్ అవ్వాలి, ఇలా చేసుకున్నాం అని అంటూ ఉంటాం. కానీ మనం సర్వగుణం కాదు. ఎక్కడ ఉంటామో, ఎలా ఉంటామో, ఇక్కడన్నీ ప్లాన్ చేసుకున్నాను, ఇక్కడ ఉంటామో ఇంకో చోట ఉంటామో మనకి తెలియదు. అంటే ఎలాంటి పరిస్థితిలో ఉంటామో తెలియదు. కారణం మనకి గత జన్మల యొక్క కర్మల గురించి, వాటి రాబోయే ఫలితాలు తెలియదు. అలాగే మనకి సర్వగుణం కాదు కనుక మనకి ఏం జరగనుందో కూడా తెలియదు, గతం కానీ రాబోయేది కానీ.
అందుకని మన గత జన్మల గురించి కానీ, మన ఆధ్యాత్మిక శ్రేయస్సు గురించి కానీ మనకు తెలియదు కనుక, అది తెలిసిన సాయి మనకు శ్రేయస్కరమైనదే చేస్తారని విశ్వసించాలి. ఎట్లయితే మనకు తెలియనప్పుడు వైద్యుడిచ్చేవి నమ్ముతున్నాం గదా! ఏమోనండి ఇందులో ఏమున్నాయో, మనకేమైనా ఇబ్బంది కలుగుతుందో అని అనుమానం పడట్లేదు కదా! అలాగే సాయి చేసేది కూడా మనకి శ్రేయస్కరమైనదే ఆయన చేస్తారు అని విశ్వసించాలి. కానీ మనకి ప్రియమైనది చేయాలని మాత్రం తలంచకూడదు. సాయి వంటి పరిపూర్ణుల విషయంలో మన విశ్వాసం ఎప్పుడు సడలినా పొరపాటు మన అవగాహనలోనే. అంతకుముందు బాగా చేసేవాడండి, ఈ మధ్య సరిగ్గా చేయలేకపోతున్నాను, అనుకున్నవి ఏం చేయట్లేదు, అందుకని అది మానేశాను ఇది మానేశాను అని అనుకున్నాం అనుకోండి, మాస్టర్ గారు అంటున్నారు అట్లా కనుక మన విశ్వాసం సడలితే పొరపాటు మన అవగాహనలోనే కానీ బాబాలో కాదు, మన ప్రార్థనా విధానంలోనే ఉంటుంది. ఇది తొలగాలంటే సాయి ప్రబోధామృతం జాగ్రత్తగా చదివి మననం చేసుకుంటూ ఉండాలి. నిత్యము స్నానం చేసి దేహ మాలిన్యాన్ని పోగొట్టుకున్నట్లుగా నిత్యం మననం ద్వారా అవివేకమనే హృదయ మాలిన్యాన్ని పోగొట్టుకోవాలి. మనం శుద్ధం అవటం అంటే ఏమనుకుంటామంటే మంచిగా వెళ్ళి షవర్ చేసేసి వచ్చేస్తే దేహం శుభ్రమైతే మనం శుభ్రమయ్యాం అనుకుంటాం. కానీ మాస్టర్ గారు ఏమంటున్నారు, దేహ మాలిన్యాన్ని పోగొట్టుకోవటానికి మనం స్నానం ఎట్లా ఆచరిస్తామో, అవివేకం అనే హృదయ మాలిన్యాన్ని పోగొట్టుకోవడానికి ఏం చేయాలట, నిత్యం మననం చేయాలి. పారాయణ చేసి గురికి మనం పెట్టేసామనుకోండి పక్కన, ఎవరిని ఏం చేసి గుర్తులేదు అనిపిస్తుంది. దాన్ని ఓ బాబా ఇలా చేశారు, ఇలా చెప్పారు, ఇలా మనం జాగ్రత్తగా ఉండాలి, ఆయన ఎప్పుడు మనతోనే ఉంటారు అని ఇట్లా గుర్తుపెట్టుకుంటూ వారి లీలల్ని, వాటి గురించి చింతన, వాటిని మననం చేసి ధ్యాస దాని మీద పెట్టాలి. అట్లా చేస్తే ఏమవుతుందట, అవివేకమనే హృదయ మాలిన్యాన్ని పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రధాన సూత్రాన్ని మరిచి ఎందరో తమ భక్తి పటిష్టం కావడం లేదని వాపోతారు. ఎంత చేస్తూ ఉన్నా మిగిలిన వైపే లాగేస్తుందండి, నా భక్తి ఇంకా స్థిరం కాలేదు, లేకపోతే భక్తి ఇంకా గట్టిపడలేదు అంటూ ఉంటాం. అంటే మన బలహీనతలు మనల్ని పక్కకి లాగేస్తూ ఉంటాయి. బాబా చెప్పినట్లుగా చేయకుండా ఓన్లీ పారాయణ చేస్తూ కళ్ళతో చదువుతూ మనం ఆ గ్రంథం పక్కన పెట్టేసి దాని గురించి మనం కాంటంప్లేట్ చేయడం కానీ, దాని గురించి ఆలోచించడం కానీ, ఆ లీలలోని మాధుర్యాన్ని కానీ, గొప్పతనాన్ని కానీ, ఆయన ప్రేమని కానీ చూడకుండా కథగా చూసి ఆ కథ తెలుసు అనుకోవడం ఒక విధానం అయితే, ఆ లీలలో మనం మునిగి తేలటం, ఎంత ప్రేమను చూపించాడు ఆయన, అదే లీల మనకి జరిగినట్టుగా చూసుకోవడం, ఇవన్నీ అట్లా చేయకపోతే మన హృదయ మాలిన్యం పోవటం అనేది జరగదు. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, నిత్యం స్నానం చేసినట్లుగానే మననం చేయాలి అంటున్నారు. కాబట్టి మనది విశ్వాసమా, ఆశ? బాబా పట్ల విశ్వాసాన్ని వహించామా, ఆశ వహించామా? ఎంతసేపు కోరికలతో ఆయన్ని మనం అనుకున్నట్టుగా చేయలేదు కాబట్టి మనం విశ్వాసం చదువుతూ ఉందా, అసలు విశ్వాసం మనకు కుదిరిందా, విశ్వాసం కలగడానికి మనకి అవగాహన ఉందా, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. మాస్టర్ ఒకటే చెప్తున్నారు, అవగాహన, నిజమైన భక్తి లేక విశ్వాసం సరైన అవగాహన మీద ఆధారపడి ఉంటుంది. అవగాహన లేకపోతే పిల్లలు ఎట్లయితే పెద్దవాళ్ళు తమకి తల్లిదండ్రులు కొనిస్తారని వాళ్ళ పట్ల ప్రేమ వహిస్తారో మనం కూడా అట్లానే ఉంటాం తప్పించి మనం ఆయన్ని విశ్వసించినట్లు కాదు అంటున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.